ఈ వీడియోలో అయితే నాకు పుట్టింది బేబీ గర్ల్ బేబీ బాయ్ అన్నది అయితే మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా. ఆడపిల్ల పుడితే తప్పేంటి, దాంట్లో నామూషిగా ఫీల్ కావడానికి అట్లా ఏమన్నా చెప్పండి. యాక్చువల్లీ నాకు పుట్టాలి అనుకున్నది కూడా నేను బేబీ గర్ల్ ఫీల్ అయ్యి, నేను ఏదో నాకు బేబీ గర్ల్ పుట్టింది, నాకు ఇద్దరు ఆడపిల్లలే అని నేను నామూషిగా అస్సలు ఆడపిల్లలైనా సరే మేము ఆడపిల్లలతో హ్యాపీగా ఉండాల్సినంత కెపాసిటీ కూడా మా ఇద్దరికి ఉంది. మేము వాళ్ళ కోసం కష్టపడగలుగుతాం. అంటే చాలా చేయగానే బయటికి బేబీని తీయగానే నన్ను ఫస్ట్ డాక్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అవసరం లేదు, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. ఈయనకేముంది మరి, నాకు మాత్రం ఏముందని నీకు తెలుస్తుంది. ఫస్ట్ మహా పుట్టినంత అంత హ్యాపీనెస్ రాలే. ఎందుకు ఐజరంతా మన వీడియోల గురించి చూడరులా అందరు ఎట్లున్నారు, మంచిన్నారా, అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాను. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఏంటి బ్యాక్గ్రౌండ్ చూసి నా పక్కన మా ఆయనని చూసి మేము ఏదైనా ట్రిప్కి వచ్చినాం అనుకుంటారా, అప్పుడే డెలివరీ అప్పుడే ట్రిప్ తిరుగుతున్నా అనుకుంటారా? అదేం లేదు. ఈ రోజు వీడియోనైతే చాలా స్పెషల్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో నేనైతే కొంచెం స్పెషల్గా మా ఆయనతో పాటు వీడియోలో కనిపిస్తూ జెండర్ రివీల్ చేస్తా అనేసి, సో అదన్నమాట ఈ వీడియో ముచ్చట్లయితే. ఈ వీడియోలో అయితే నాకు పుట్టింది బేబీ గర్ల్ బేబీ బాయ్ అన్నది అయితే మీతో షేర్ చేసుకుందాం అన్నట్టుగా వీడియోనైతే స్టార్ట్ చేసినాను. ఇంకా మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర బిల్డింగ్ పైకి వచ్చి ఇంకా జెండర్ రివీల్ అయితే చేస్తున్నాము. ఇంకా మా బేబీ వచ్చేసి పడుకుంది, మహా బేబీ వచ్చేసి ఇంకా పిన్ని దగ్గర అయితే ఉందన్నమాట. సో ఇంక ఇదే మంత్స్ టైం అనిపించింది, అందుకే ఇప్పుడైతే వీడియోనైతే చేస్తున్నాను. ఇంకా నేను జెండర్ రివీల్ చేసే ముందు అయితే మీకు కొంచెం షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఒక ఆమె నార్మల్గా కామెంట్ పెడుతుంది, కంటిన్యూగా కామెంట్ పెడుతుంది. ఏమంటే దీనికి బేబీ గర్ల్ పుట్టింది, అందుకే ఇది జెండర్ రివీల్ చేయట్లేదు, నామూషిగా ఫీల్ అవుతుంది, షేమ్గా ఫీల్ అవుతుంది, అందుకే జెండర్ రివీల్ చేయట్లేదు అనేసి అంటుంది. ఆడపిల్ల పుడితే తప్పేంటి, దాంట్లో నామూషిగా ఫీల్ కావడానికి అట్లా ఏమన్నా చెప్పండి. నేను ఒక ఉమెన్ని, యాక్చువల్లీ నాకు పుట్టాలి అనుకున్నది కూడా నేను బేబీ గర్లే. నేను నామూషిగా ఫీల్ అయ్యి, నేను ఏదో నాకు బేబీ గర్ల్ పుట్టింది, నాకు ఇద్దరు ఆడపిల్లలే అని నేను నామూషిగా అస్సలు ఫీల్ అయ్యి జెండర్ రివీల్ చేయకుండానైతే నేను లేను. నేను యాక్చువల్లీ డెలివరీ కూడా ఎన్ని డేస్ అవ్వట్లేదు జెండర్ రివీల్ చేయడానికి. డెలివరీ కాగానే నాకు అయింది ఆపరేషన్, వెంటనే వీడియో ముందుకి నేను రాలేను కదా, కొంచెం రెస్ట్ కావాలన్నట్టుగా. అండ్ నాతో పాటు నా హస్బెండ్తో చేయాలనేసి అనుకుంటున్నా కాబట్టి ఆయనకు కూడా వీలు కావాలి కదా, ఇద్దరం కలిసి వీడియో చేయాలనుకున్నప్పుడు ఇద్దరికి వీలు కావాలి కదా. సో మీరెందుకు మీకు మీరే ఏదో ఊహించుకొని మీకు మీరే ఏదో కామెంట్లు పెడతారో. అండ్ అమ్మాయి పుడితే యాజ్ ఎ గర్ల్గా యాజ్ ఎ ఉమెన్గా నేను నామూషిగా అస్సలు ఫీల్ గాను, నువ్వు ఫీల్ అవుతావేమో అట్లా. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాలి, ఆడపిల్లలు పుడితేనే ఒకరికొకరు కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారని కూడా నేను కోరుకున్నా. ఆ వీడియోస్ లో కూడా చెప్పుకుంటూ వచ్చిన. ఇంకా మా ఆయనకు కూడా ఆడపిల్లలు అంటేనే ఇష్టము. ఏదో నాకు ఇద్దరు ఆడపిల్లలు పుడితే నన్ను మగపిల్లగానే నువ్వు కనలేదు అని పాయింట్ అవుట్ చేసే ఫ్యామిలీ అయితే మాది కాదు, మా హస్బెండ్ది కాదు, మా మామయ్యది కాదు, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ ఎవ్వరు లేరు, నా ఫ్యామిలీ సైడ్ అనే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆడపిల్లలైనా సరే మేము ఆడపిల్లలతో హ్యాపీగా ఉండగలం, వాళ్ళని పోషించి వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో ఉంచేంత కెపాసిటీ కూడా మా ఇద్దరికి ఉంది. మేము వాళ్ళ కోసం కష్టపడగలుగుతాం. సో మేమైతే ఇద్దరు అమ్మాయిలు పుట్టిల్లని నామూషిగా ఫీల్ అయితే జెండర్ రివీల్ చేయకుండా అయితే లేము. సో అదన్నమాట. నాకు బేబీ గర్ల్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను డెలివరీ అంటే నాకు ఆపరేషన్ చేయగానే బయటికి బేబీని తీయగానే నన్ను ఫస్ట్ డాక్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే, నీకు ఫస్ట్ పాప బాబా అన్నాడు. అనగానే నేను నాకు ఫస్ట్ పాప అన్న, నీకు బాబు పుట్టిండు అని అయితే చెప్పిండు. చెప్పగానే ఇట్లా చూడు అని నా మాస్క్ తీస్తే నేను అయ్యో బాబా అనేసి అన్నా. అటు చూడకుండా నేను ఇటు చూసిన. సో ఇంకా ఏంటి నువ్వు ఫస్ట్ పాప సెకండ్ బాబు పుడితే హ్యాపీగా ఫీల్ కావాలి కానీ అయ్యో బాబా అంటున్నావు ఏంటి అని కూడా నన్ను డాక్టర్ క్వశ్చన్ చేస్తే నేను వాటికి ఆన్సర్స్ చేసినాను. నాకు బేబీ గర్ల్స్ అంటే ఇష్టము, సిస్టర్స్ అయితే ఒకరికొకరు బాండింగ్ బాగుంటుంది, కష్ట సుఖాలు షేర్ చేసుకుంటారు అని కూడా నేనైతే వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. అన్నని పక్క పెట్టుకొని నువ్వే మాట్లాడుతున్నావు మొత్తం అంటే కొంచెం నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాక నిన్ను కూడా తీసుకెళ్దాం. రిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎవరిది వాళ్ళకి తెలుసు. సో అదే ఆడడం వచ్చేట. సో ఎవరు పుట్టినా సరే వాళ్ళతో మేము హ్యాపీయే, కానీ కొంచెం బేబీ గర్ల్ పుట్టాలని నాకుండే. ఈయనకేముండే మరి నాకు మాత్రం తెలియదు. నేను అడిగినప్పుడల్లా ఎవరైనా మంచిగా కానీ హెల్దీ ఉండాలి అని చెప్పేటోడు. లోపల ఏముందో మనకు తెలియదు కదా, నాకు మాత్రం బేబీ గర్ల్ పుట్టాలని ఉండే. బేబీ గర్ల్ నీతో ఎప్పుడు అనేదాన్ని. సో మాకు పుట్టిన ఎవరంటే బేబీ బాయ్. అందరు బేబీ గర్ల్ అని కామెంట్ చేసినారు.
యాక్చువల్లీ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ చూసిన వాళ్ళందరూ మామూలు చూసి బేబీ గర్ల్ అనుకుంటున్నారు. చూడడానికి అట్లనే ఉన్నారు. మన ఫేస్ రివీల్ చేసినప్పుడు కూడా అందరు బేబీ గర్ల్ అంటున్నారు, కానీ యాక్చువల్లీ బేబీ బాయ్. చిన్ని భగత్ గారు అయితే వచ్చేసింది. మళ్ళీ ఒక చిన్ని మహాతల్లి ఉంది, ఇంకొక బంగారు బాబు అయితే వచ్చేసింది అనమాట. సో అదన్నమాట మా జెండర్ రివ్యూ. సో ఇంకా నేను డెలివరీ అయినాక నీకు కొడుకు పుట్టిండని తెలిసినాక నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఓకే, ఏమంత అనిపించలేదు. ఫస్ట్ మహా పుట్టినంత అంత హ్యాపీనెస్ రాలే. ఎందుకు మహా పుట్టినప్పుడు ఎందుకు హ్యాపీగా ఫీల్ అయినా? ఫస్ట్ డాక్టర్ కదా, అంటే ఒక అమ్మాయి అని కాదు, ఎవరు పుట్టినా ఫస్ట్ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా అదే ఫీలింగ్ వస్తుంది. సెకండ్ కామన్, ఎంతైనా మహా మీద ఉన్నంత రాలే. మళ్ళీ ఫస్ట్ వాళ్ళ మమ్మీ పుట్టిందని టెన్షన్ అంటే తక్కువ, ఫస్ట్ టైం కన్నా టెన్షన్ ఎక్కువ. ఫస్ట్ టైం మహా పుట్టినప్పుడు టెన్షన్ ఎక్కువ. మళ్ళీ ఫస్ట్ టైం మీ మమ్మీ పుట్టిందని హ్యాపీగా ఫీల్ అయినా అదన్నమాట. సో ఇంకా చెప్పు, అబ్బాయి పుట్టిందని ఎగిరి గంతేసినావా లేకపోతే? ఏం గంతేయలే. హాస్పిటల్ కూడా స్వీట్స్ కూడా మంచిగా అందరూ అయినా పంచలేదు. ఎందుకో? మహాకు పంచినప్పుడు వీళ్ళకి ఎందుకు పంచుతాం? ఇద్దరు ఈక్వల్ అని. ఎవరైనా ఇద్దరు ఈక్వల్, ఇంకా గర్ల్స్ ఈక్వల్. ఇంకా అన్నావు కదా, నేను అడిగినప్పుడు ఏమన్నావు నువ్వు? నీకు బేబీ బాయ్ పుట్టినప్పుడు నీ ఫీలింగ్ ఏంటంటే, నా పుట్టిన బేబీ సేఫ్ అని తెలిసినాక బేబీ గురించి ఆలోచించడం మానేసి ఇంకా నువ్వు ఎట్లున్నావు అని టెన్షన్ అయింది అని అన్నావు కదా. నిజంగా టెన్షన్ అయింది, టీని ఫీల్ అవుతా అని చెప్పిన? టెన్షన్ అయింది. ఛాన్స్ అయిపోదాక నువ్వు ఆపరేషన్ థియేటర్ నుంచి రాలే కదా. 2 hours పట్టింది బేబీ బయట తీసుకొచ్చినాక. 2 hours తర్వాత నన్ను 2 hours 2-3 hours 2.5 hours పట్టింది. 2.5 hours తర్వాత నన్ను తీసుకొచ్చింది. ఇక నన్ను చూడంగానే ఊపిరి పీల్చుకున్నాడు. నిజంగా ఇది ఉన్నదో పోయిందో, మళ్ళీ ఉన్నదో పోయిందో ఇంకో దాన్ని అక్కకి ఇచ్చినాక అక్క పైకి పట్టుకెళ్ళింది వాడికి. నేను కింద వెయిట్ చేస్తున్నా, ఇంకా రావట్లేదు అక్క అని రమక్కకు ఛాన్స్ రాలేదు. 3-4 times కాల్ చేస్తే వస్తుంది అని లోపల వాళ్ళు అడిగితే వస్తుంది వెయిట్ చేయండి అని. అప్పుడు వచ్చినప్పుడు చూసినాక నాకు ఓకే అమ్మాయి అనిపించింది, కానీ నువ్వు మాత్రం అయ్యో బాబు నన్ను చూసినాక ఊపిరి పీల్చుకున్నాడా నాకు? లేకపోతే అవ్వా ఇది వచ్చిందారా మళ్ళీ దీంతో నాకు ఒర్రుడు ఉండకపోతుందేమో అక్కడి నుంచి అక్కడికి ఒర్రుడు పోదు. అదన్నమాట. సో మాకైతే పుట్టింది బేబీ బాయ్. ఇంకా జెండర్ రివీల్ వీడియో అని అడుగుతున్నారు కదా. సో సింపుల్ గా ఇలానైతే ప్లాన్ చేసుకొని చేసాం. యాక్చువల్లీ మహాతో బుడ్డోడితో మేము అందరం కలిసి చేద్దాం అనుకున్నాం, కానీ అది అస్సలు సెట్ కాని ముచ్చట అని నాకు అర్థమైపోయింది. 4 members కి కాంబో డ్రెస్ కూడా తీసుకున్నా ఈ జెండర్ రివీల్ కి కొంచెం స్పెషల్ గా చేద్దామని, కానీ అది అస్సలు సెట్ కాలేదు, ఫ్లాప్ అయిపోయింది. నౌ వీఆర్ కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయినాం అనమాట. 4 members. అమ్మాయ్య, నేను ప్రెగ్నెన్సీలో మీకు తెలిసిన ముచ్చటే కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కష్టాలు అనుభవించిందో. సో ఫైనల్ గానైతే మేము 4 అయితే హ్యాపీ. మేము ఇట్లా హ్యాపీగా ఉండడానికి రీజన్ అయితే మీరు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీకు, వీడికి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలనుకుంటారా? ఇంకేముంది, ఏం లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ. ఎంత బలవంతంగా ఎంత లాక్ వచ్చిందో తెలుసా నా కోసం. ఆయనకు షై ఫీలింగ్ వీడియోలోకి రావుతుంది, అలుగుతలేవా మరి? ఎంత స్టైల్ గా మాట్లాడతాడు, నార్మల్ మాట్లాడరా? అలుగుతాను ఇవి అంటాడు. ఏంది అమ్మా నువ్వు, నీకు ఇష్టమైతే వీడియోస్ నాకు రావాలి, నీకు ఇంత సపోర్ట్ చేస్తారా? ఎవరి ప్యాషన్ వాళ్ళది. నా ప్రొఫెషన్ ఆన్ కెమెరా చేయడు, కానీ ఆన్ కెమెరా కూడా అప్పుడప్పుడు చేయాలి కదా. ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయరు కింద, ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారు. అరే నీకు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు, యూనివర్సల్ భగత్ బాబు అయ్యిండు, వాళ్ళ కోసం నేను అప్పుడప్పుడైనా ఫ్రెండ్ గా కనిపించాలి కదా. కష్టం కదరా నువ్వు ఇట్లా మాట్లాడుతుంది. ఫస్ట్ టైం బలవంతంగా చేసింది, అది కూడా అంటే ఇష్టంగా రాలే నా కోసం కష్టంగా వచ్చిన. అయితే వీడియో అంతా క్యాన్సిల్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తా జెండర్ రివీల్, ఓకేనా? బ్లాక్ మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తాను చూడు, ఎక్స్ప్రెషన్ అదంతా ఏం లేదు. ఇదంతా ఎడిట్ చేస్తే మాత్రం నేను వీడియోలో ఒప్పుకోను. ఇదంతా ఫస్ట్ మెయిన్ దాన్ని ఏమంటారు, ఫస్ట్ స్టార్టింగ్ తమ్నెయిల్ వస్తుంది. ఏమని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని వస్తుంది. హస్బెండ్ బ్లాక్ మెయిల్ చేస్తున్న వైఫ్, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న వైఫ్. అదన్నమాట. ఇంకా సింపుల్ వీడియో, జెండర్ వీడియో. మాకైతే పుట్టింది బేబీ బాయ్.
అదనమాట. ఎన్నిసార్లు చెప్తాయి, ఏమో చెప్పాలి కదా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినందుకు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మ బాయ్ అని వీళ్ళు ఇప్పుడు బయటకి అట్లా చెప్తారు బాయ్ అంత లేదమ్మా, ఇక చూడాలి ఇప్పటి నుంచి వాడితే ఎన్ని పాటలు పాడాలో మంచిగా ఉన్నాయి. ముందు ముందు తెలుస్తుంది. మా ఊరికి అయితే బాగుంటది, మిమ్మల్ని అందరినీ మా బుడ్డోడు బర్త్డేకి ఇన్వైట్ చేస్తాం, అందరు మా ఊరికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేద్దామా? ఓకే చేద్దాం, అలా చేయాలి. అండ్ ఇప్పుడైతే మనం 80K స్ట్రాంగ్ ఫ్యామిలీ అయినాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరున. ఉంటాం మళ్ళీ అంతే. వీడియో బాయ్ 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 చెప్పిన బాయ్, థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ, ధన్యవాద్, జై శ్రీరామ్.